ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా కార్తీక సోమవార శుభాకాంక్షలు. ప్రతి కార్తీక దీపం శివుని నామం, ప్రతి కార్తీక దీపం శివుని రూపం, ప్రతి కార్తీక దీపం శివుని ప్రాణం. అంతటి విశిష్టత ఉన్న ఈ కార్తీక దీపాన్ని ప్రతి సోమవారం ఈ మాసంలో వెలిగిస్తూ ఉంటారు. కుదిరితే ప్రతిరోజు పొద్దున్నే తలస్నానం చేసి తులసి మొక్క ముందు ఈ దీపాన్ని పెడుతూ ఉంటారు. కుదరని వాళ్ళు మాత్రం ప్రతి కార్తీక సోమవారం తెల్లవారుజామునే ఈ కార్తీక దీపాన్ని వెలిగించి పుణ్యాన్ని మూటకట్టుకుంటారు. అలాగే అందుకే ఈ సోమవారం రోజు మన చట్పట్ కూడా స్పెషల్ గా మీ అందరి కోసం స్పెషల్ పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు ఈ పచ్చడి ఎవరు చేయబోతున్నారో తెలుసా మీకు? ఇంకెవరు, మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. ముందుగా మీకు కార్తీక సోమవార శుభాకాంక్షలు. మీకు కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. అలాగే మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక సోమవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు, థ్యాంక్స్ అలాట్. మీరు ఈ కార్తీక సోమవారాలు, ఈ కార్తీక మాసంలో యాక్చువల్ గా మేము బాగా వనభోజనాలు అన్ని సూపర్ గా పిక్నిక్లు ఎంజాయ్ చేస్తూ ఉంటాము. దేవుడి పేరు చెప్పుకొని చక్కగా అందరం అప్పుడు మన పచ్చళ్ళు ప్రిఫరెన్స్ ఉంది చూసారు. అబ్బా ఏం కూరల్లో చల్లగా ఉన్నాయి, పచ్చడి ఏం చేశారు చెప్పండి అని చెప్పి అడిగి వేసుకొని తింటుంటే ఫ్రెండ్స్ అందరు కలిసి మీరు బయటికి వెళ్తారు, నేను మా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికే పిలుస్తాను. మా ఇంట్లో ఉసిరి చెట్లు ఉన్నాయి అన్నమాట, కొన్ని చెట్లు ఉన్నాయి. అలాగే 2 ఉసిరి చెట్లు ఉన్నాయి, పెద్ద ఉసిరి చిన్న ఉసిరి. మా ఫ్రెండ్స్ అందరు మా ఇంటికి వస్తారు, కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని చేస్తే చాలు. సూపర్, అయితే మేము అందరం కూడా వచ్చేస్తాం. డెఫినెట్ గా ష్యూర్. సో పద్మ గారు ఈ రోజు స్పెషల్ గా మాకేం చేస్తున్నారు? కార్తీక సోమవారం. కార్తీక సోమవారం స్పెషల్ ఈ రోజు ఏంటంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ చేస్తారు, ఈవినింగ్ ఫోన్ చేస్తారు కాబట్టి ఎనర్జెటిక్ గా ఉండాలని చెప్పేసి మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి. మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి అన్ని రకాల కూరగాయలతోటి. అందులో మనం ఏంటంటే పులుపు కోసం ఉసిరి తురుము కూడా యాడ్ చేస్తున్నాం. కార్తీక మాసంలో కంపల్సరీ ఉసిరి పచ్చడి చేయాలి, తినాలి. ఇప్పుడు ఎలాగో మనం పచ్చళ్ళు చింతపండు వేస్తాం కాబట్టి దాని బదులు ఉసిరికాయ తురుము వేస్తున్నాం. సూపర్. నాకైతే ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, మీరు పచ్చడి ఎలా చేయాలో చెప్పండి నాకు. అలాగే చేసి మీరు చెప్పబోయే ముందు కావాల్సిన పదార్థాలు చూద్దాం. అలాగే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉసిరికాయ తురుము, చిక్కుడుకాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించుకున్న మెంతులు, వేయించిన జీలకర్ర, వేయించిన సోంపు, వేయించుకున్న ఉల్లి విత్తనాలు, ఆవగింజలు, నూనె, ఉప్పు. సో పద్మ గారు కావాల్సిన పదార్థాలన్నీ నీట్ గా రెడీగా మీరు కట్ చేసి పక్కన పెట్టేశారు. క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్ చక్కగా 2 ప్రొసీజర్స్ చేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి అంటే. మంచి ఒకసారి ఒక బాయిల్ చేసేసి అవి వడకట్టేసి కొంచెం సేపు ఎండలో పెట్టాలి, ఆ విధంగా చేసుకోవచ్చు. అది ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే కొంచెం ఆయిల్ లో ఒకసారి ఇలా మగ్గించి తీసేయాలి, కొంచెం ఇట్లా ఫ్రై చేసి తీసేసి పచ్చడిలా కలిపేసుకోవటం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నేను మగ్గించే చేస్తున్నాను. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఇవన్నీ మనం ఒకసారి మగ్గించుకోవాలి కదా. నేను ఇవన్నీ ఫ్రై చేస్తుంటాను, మీరు ఇందులో కావాల్సిన మసాలా దంచేసుకోండి. అలాగే ఇది వేయించిన జీలకర్ర, వేయించిన ఉల్లి విత్తనాలు, వేయించిన సోంపు, అలాగే వేయించిన మెంతులు. ఈ 4 కూడా పొడి చేసేసుకుంటే మనకి ఈ వెజిటబుల్స్ అన్ని కూడా కలపచ్చు. ఇందులో వేయించుకున్న సోంపు కొద్దిగా అన్ని వేసేస్తాను. ఉల్లి విత్తనాలు ఇవి వేస్తే ఉల్లిపాయ మొక్కలు మొలుస్తాయా? ఉల్లి వస్తాయి అనుకుంటా, నాకు ఐడియా లేదు. జీలకర్ర, వేయించిన జీలకర్ర. సోంపు ఎంత మంచి వాసన వస్తుంది, మంచి డైజెషన్ కూడా. జీలకర్ర 1 స్పూన్ అంతా, జీలకర్ర ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. సోంపు కూడా కావాలనుకున్న వాళ్ళు, ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వేసుకుంటారు సోంపు, మనం కొంచెం తక్కువగా వేసుకుంటాం. అవును. ఇప్పుడు ఏం వేసారు? వేయించిన మెంతులు 1 హాఫ్. అది మెదిగిపోయిందా? ఇందులోనే అల్లం ముక్కలు అంటే సన్నగా పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఇలా దంచేసామనుకో, పిల్లలు అలా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే అల్లం ముక్క వచ్చేసిందంటే వాళ్ళు తినలేరు. ఇలా అయితే అందులో కలిసిపోతుంది. అవును,
అది మంచి పద్ధతి. ఉసిరికాయ తురుము, ఈ తురిమి పసుపు రాసి పెట్టేశాను నల్లగా అవ్వకుండా. మనము లాస్ట్ సోమవారం చేసాం కూడా, ఇది ఉసిరి తురుముతో ఇలానే పసుపు రాసి పెట్టి పచ్చడి చేసాం కదా. అబ్బా అది కూడా ఎంత బాగుంది. అది ఓన్లీ స్పెషల్ గా ఉసిరి పచ్చడి, ఉసిరి తురుము పచ్చడి. ఇందులో వెజిటబుల్స్ అన్ని మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఎన్ని రకాల ఉసిరికాయల పచ్చళ్ళు, ఎన్ని రకాల రోటి పచ్చళ్ళు చేసాము. మళ్ళీ 1 year కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకా కొత్త కొత్త రకాల పచ్చళ్ళు వస్తూనే ఉన్నాయి. పచ్చడి అంటే స్పెషల్ ట్రెండ్ వచ్చింది తెలుసా. అసలు పచ్చడి ఎంత బాగుంటుంది, పచ్చడి గురించి మాట్లాడుకోవటం కానీ మన చట్పట్ పుణ్యం అని అందరూ ఎంత ఎంత హెల్దీ రోటి పచ్చళ్ళు ట్రై చేసి టేస్ట్ చూస్తున్నారు. సో అన్ని బాగా మెత్తగా అయ్యే వరకు చాలు, సరిపోతుంది. మరి ఉసిరికాయ పెద్ద మెత్తగా ఆల్రెడీ తురిమేసాం కదా, అందుంటే చాలు. ఓకే, దీన్ని పక్కన పెట్టేనా? పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. అలాగే క్యారెట్ ముక్కలు వేసి అలా ఫ్రై అవ్వాలి కొద్దిగా, మరి ఎక్కువ అవసరం లేదు. అవి తీసేసి వేసుకుందాం ఇంకొక ఆ బాండీలోకి తీసేయండి. ఇంకొక బాండీలో దీంట్లో తీసేయండి. అంటే మనకి వెజిటబుల్స్ ఉన్న వెట్ తడి అనేది పోవటానికి అలా ఒకసారి అంతే తప్ప నిలవ ఉండటానికి పచ్చడి. ప్లస్ ఇలా ముక్క వేగినట్టు వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఏ వెజిటబుల్ కి ఆ వెజిటబుల్ అలా. ఇప్పుడు బీన్స్ వేస్తున్నాం. చాలా గింజలు అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మూత పెట్టేసుకుంటే బెటర్, పేలకుండా ఉంటాయి కదా. ఇప్పుడు మనం చిక్కుడు అందులో విత్తనాలు ఉంటాయి కదా, మూత పెట్టేసుకున్నాము. కాలీఫ్లవర్ వేయించుకున్న తర్వాత అలా ఇప్పుడు మనకి ఇవన్నీ సీజన్లే వెజిటబుల్స్ అన్నీ కూడా. మిర్చి కూడా బజ్జి మిర్చి వేయాలి, కొద్దిగా కారం తక్కువగా ఉంటాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేది. అంత వేగక్కర్లేదు, ఎక్కువ కారం ఉండవు. ఫైనల్ గా చిక్కుడు గింజలు వేస్తాము కాబట్టి గింజలు ఎగురుతాయేమో అని ప్లేట్ రెడీగా పెట్టుకున్నాం. ఫైటింగ్ ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను. సో కరివేపాకు ఆల్సో ఫైటింగ్. కరివేపాకు ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా. ఆవ గింజలు, ఆవ విత్తనాలు, ఇవి కూడా కొంచెం అయితే అంత పేలలేదులే కదా, కట్ చేశాను కదా అందుకే పేలలేదేమో. అంటే మనం రెడీగా ప్లేట్ పెట్టలేదు అప్పుడు పట్టపట్టమని పేలుతాయి. ఇప్పుడు రెడీగా పట్టుకున్నాక అందుకే భయపడ్డాయి అన్నమాట, అందుకే అవి పేలలేదు. సో ఇప్పుడు అవి కూడా ఇందులో పౌడర్ కూడా వేసేసి కలిపేసేయడం. అవునా, అంతే, దంచక్కర్లేదు. వెజిటబుల్స్ దంచదు. సో ఇప్పుడు మనం లైట్ గా వేయించిన అన్ని వెజిటబుల్స్ ని, బీన్స్, చిక్కుడుకాయలు, క్యారెట్, కాలీఫ్లవరు, బజ్జీ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నూరిన పౌడర్ ఉంది కదా, ఉసిరికాయ, సోంపు, ఉల్లి విత్తనాలు, జీలకర్ర, మెంతులు, అలాగే అల్లం ముక్కలు, ఉసిరి తురుము, మసాలా. ఆహా, పౌడర్ కలుపుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో. ఇది తప్పకుండా మీరు వనభోజనాలకు వెళ్ళేటప్పుడు ఈ పచ్చడి చేసుకొని తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసి దీని గురించి ఒక గంట మాట్లాడుకుంటారు. ఇది ఎలా చేసావు, ఎలా కుదిరింది, ఏమేం వేసావు, ఫస్ట్ ఏం చెయ్యాలి కదా, అందరూ అడుగుతారు. డెఫినెట్ గా అడుగుతారు అందరూ. అంటే డిఫరెంట్ కదా. మామూలుగా మనం పచ్చళ్ళు అంటే రెగ్యులర్ గా వేటితో అయితే పెడతాము అవే ఉంటాయి. ఇలా వెజిటబుల్స్ అన్నిటితో కూడా మనము ఇలా పచ్చడి అంటే కొంచెం ఆరిన తర్వాత నూనెది తేలి పైకి వచ్చేస్తుంది, వచ్చి కొంచెం గుజ్జులాగా వస్తుంది కదా. సో ఫైనల్ గా ఉప్పు, తగినంత ఉప్పు. ఓకే, అన్న మిరియాలు ఎక్కడ వేయాలి, కానీ మిరియాల వాసన వస్తుంది. అల్లం వాసన, మిరియాల వాసన కాదు, అల్లం ఘాటు. కొద్దిగా అల్లం వేసాం కదా. అల్లం ఉసిరికాయ కూడా పెడతాం, బాగుంటుంది అల్లం పచ్చడి, ఉసిరితో అల్లం.
సో మనం ఫైనల్గా దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇందులో ప్రతి వెజిటబుల్కి ఒక టేస్ట్ ఉంటుంది కదా గ్యారంటీగా. ఓకే ప్రవీణ, మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎస్, మన కార్తీక సోమవారం స్పెషల్. ఈ రోజు మీరు నాకు మంచి ఐడియా చూపించారు. ఈవెన్ మిర్చితో సహా చక్కగా అలా లైట్ గా కొద్దిగా ఆయిల్లో అలా వేయించేసి అన్ని పక్కకు పెట్టి, అలా ఇంకో ప్రాసెస్ కూడా చెప్పాను కదా, బాయిల్ చేసేసి ఎండలో పెట్టేసి అప్పుడు ఆయిల్ ఇంకా కొంచెం తక్కువగా వేసుకోవచ్చు, అప్పుడు కూడా తక్కువ వేసుకోవచ్చు. సో మరి ఈ టేస్టీ పచ్చడిని ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. ఇంకెందుకు ఆలస్యం. వెజిటబుల్స్ తింటే ఇలాగే తినాలి అని ఇప్పటి నుంచి ఫిక్స్ అవుతారు. అంటే మనం చేసిన రోట్లో చేసిన ఆ ఫ్లేవర్ పౌడర్ చూసారు, అది బాగా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ గా ఉంది. చాలా బాగుంది. బాగా ఉడికిపోలేదు, బాగా వేగలేదు, దాని స్ట్రక్చర్ అనేది ఏది పోలేదు. క్యారెట్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది, చిక్కుడుకాయ ఉంది, బీన్స్ ఉంది. ఇది బెస్ట్ ఐడియా పద్మ గారు. చూసారు కదా, టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి. కార్తీక సోమవారం రోజు చక్కగా హెల్తీగా సాయంత్రం ఫ్రెష్ గా తినాలి అనుకుంటే మాత్రం ఈ పచ్చడి తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉసిరికాయ తురుము, చిక్కుడుకాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేయించుకున్న మెంతులు, వేయించిన జీలకర్ర, వేయించిన సోంపు, వేయించుకున్న ఉల్లి విత్తనాలు, ఆవగింజలు, నూనె, ఉప్పు. మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు రోట్లో ముందుగా వేయించిన సోంపు, వేయించుకున్న ఉల్లి విత్తనాలు, వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు ఒకదాని తర్వాత ఒకటి వేసి మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. అవి బాగా నలిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఉసిరికాయ తురుము కూడా వేసి బాగా కచ్చా పచ్చగా నూరి పక్కన పెట్టాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ముందుగా క్యారెట్ ముక్కలు వేసి వేయించి ఒక బాండీలోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బీన్స్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత కాలీఫ్లవర్, బజ్జీ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి అవి కూడా బాండీలోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు చివరగా ముందుగా కరివేపాకు వేసి ఆ వేగిన వెంటనే చిక్కుడుకాయ ముక్కలు, ఆవగింజలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా దంచిన మిశ్రమాన్ని వేయించుకున్న వెజిటబుల్ ముక్కల్లో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి రెడీ. ఎలా అయినా కార్తీక మాసం స్పెషల్ సోమవారం అన్నాం కాబట్టి దీనికి ఇంత స్పెషల్ గా మనందరికి కుదిరిందేమో కదా. చాలా బాగుంది. ఇంత వెరైటీ మంచి హెల్దీ పచ్చడి పండుగ రోజు మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా, ఫ్రెష్ కూరగాయలతో ఫ్రెష్ మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి మేము తయారు చేసాం. సో ఈ పచ్చడి మీరు చూడటం ఈ రోజు కనుక మిస్ అయితే మీరు ఏం చేయాలో తెలుసా? మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి అని టైప్ చేయండి. ఎక్కడ? youtube.com/etvabridge లేదా facebook.com/etvabridge అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఈ పచ్చడి పేరు టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. సో నెక్స్ట్ మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.